సహోదరులారా, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెనన్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. మన ప్రభువైన యేసుక్రీస్తును గురించి ఇక్కడ అనేకమైన మాటలు మనకు దొరుకుతూ ఉన్నాయి. ఏమంట 38వ వచనములో, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రపంచము నడిబొడ్డున బెత్లెహేము ఆయన సంచరించుచు ప్రజలకు మేలు చేయుచు మేలులతో నింపువాడు, ఆయన ఆశీర్వదించువాడు. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు యూదయా దేశమంతా సంచారము చేయుచు మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనము నుండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23 నుండి మనకు కనపడతాయి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యము గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రతి ప్రజలోనూ ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యముల పట్టిన వారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ ప్రదేశముల నుండి, యోర్దానునకు ఆవల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఆయన మేలులు చేయుచు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మేలులు చేయుచు అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయములో ఆయన మిమ్మును ఆశీర్వదించుటకు అనే మాట మనం చూస్తాం. 3వ అధ్యాయము 28వ వచనములో, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని
వాని దుష్టత్వము నుండి మళ్లించుటకును మిమ్మును ఆశీర్వదించుటకును ఆయనను మొదట మీ వద్దకు పంపెను. యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే దుష్టత్వము నుండి మళ్లించుటకు. ప్రపంచ దేశాలలో యేసుక్రీస్తును అంగీకరించిన వారు మార్చబడి దేవుని కొరకు సాక్షులుగా ఉన్నారు. ఆ లిస్టులో కూనీకోరులున్నారు, బందిపోటు దొంగలున్నారు, హంతకులున్నారు, మోసగాళ్ళున్నారు. ఆయన అనేకులను బాగు చేశాడు. ఆయన బాగు చేయువాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 37లో ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అని వారు ప్రభుని స్తుతించారు. నీ ఆధ్యాత్మిక జీవితములో ఇప్పుడన్నీ ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయి. మా చిన్నతనములో చెక్క కుర్చీలు ఎక్కువగా ఉండేటివి. అందులో ఒక కాలు ఇరిగిపోతే ఎక్కడ తీసుకెళ్తారమ్మా? స్వరూపక్క రాక రాక కనపడింది, సుక్కల్లో చంద్రుడు కనపడినట్టుగా. వడ్రంగి దగ్గరికి తీసుకొని వెళ్తారు. వడ్రంగి ఏం చేస్తాడు? ఆ విరిగిపోయిన కుర్చీని తీసేసి మళ్ళా కొత్త కాలును అతికిస్తాడు, రిపేర్ చేస్తాడు. యేసు ప్రభు జీవితాలను మార్చువాడు, మనుష్యుల బ్రతుకులను మార్చువాడు. ఆయన మేలు చేయుచు మిమ్మల్ని ఆశీర్వదించుటకు మొదట ఆయన మీ వద్దకు పంపారు. మీరైతే ఏం కోరుకున్నారు? బాబు సాగిబండ బాబు ఏం కోరుకున్నారు? ఆనాటి యూదులు ఆయనని మీ వద్దకు పంపారు. పంపితే ఆనాటి ప్రజలు ఏం కోరుకున్నారు? ఏం కోరుకున్నారు? వీడు మాకు అక్కరలేదు, మాకు బందిపోటు బరబ్బ కావాలని అడిగారు. ఏం కోరుకున్నారు వాళ్ళు? దుష్టుని కోరుకున్నారు. ఆయనను విడిచిపెట్టారు. చూసారా? నేటి సమాజము కూడా మిమ్మల్ని ఆశీర్వదించుటకు మొదట మీ వద్దకు పంపెను అన్నప్పుడు వారు రాజు ఎదుట వీడు మాకు అక్కర్లేదు, మాకు బందిపోటు బరబ్బాను విడుదల చేయమని కోరుకున్నారు. దినాలలో చాలామంది ఇలాగే ఉంటూ ఉన్నారు. నీకు మేలు చేయడానికి వచ్చాడు, నిన్ను ఆశీర్వదించుటకు వచ్చాడు, నిన్ను దుష్టత్వము నుండి మళ్లించుటకు వచ్చాడు ఆయన. కానీ నువ్వైతే ఆయనను అంగీకరించడం లేదు. లోపం బైబిల్లో దేవుడు అనేకులకు అనేకమైన మేలులు చేశాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదు అని నీవు నీ దాసునికి సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ బాట సత్యం.
దావీదు, నేను నీకు మేలు చేసేదను అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి! నీ మాట సత్యం. నమ్మాడు దావీదు ఆ మాటను. దేవుడు నాకు ఒక మాట ఇచ్చాడు, దావీదు, నేను నీకు మేలు చేసేదను. అందుకని దావీదు 7వ అధ్యాయములోని 28వ వచనములో, నా ప్రభువా యెహోవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు అంటున్నాడు, ఇంతగా నన్ను హెచ్చించు. ఆయన మేలులు చేసే దేవుడు. ఎప్పుడు మేలులు వస్తాయి? నిర్గమకాండం 1వ అధ్యాయం 17, 20, 21, 22 వచనాలలో 20 వచనములో ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున దేవుడు వారికి మేలు చేసెను. నిర్గమకాండం 1వ అధ్యాయము 20 వచనములో ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆ మంత్రసానులకు దేవుడు మేలు చేసెను. ఆ జనము మిక్కిలి విస్తరించి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి. దేవుడు వారికి మేలు చేసెను. ఎప్పుడు మేలు? దేవునికి భయపడాలి. ఈ దినాలలో దేవుడంటే భయం ఉంది కానీ భక్తి లేదు. దేవుడంటే భక్తి ఉంది కానీ భయం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాట మనం చూస్తాం. వారు దేవునికి భయపడినందున ఆ మంత్రసానులకు దేవుడు మేలు చేసెను. నువ్వు దేవునికి భయపడితే చాలు, నువ్వు దేవునికి లోబడితే చాలు, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే చాలు. ఆయన మేలులు చేసే దేవుడు. నీ కొరకు ఆకాశమని తన ధననిధిని తెరచి మంచి ఈవులు ఇచ్చే దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ఆయన మేలులు చేయొచ్చు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున దేవుడు వారికి మేలు చేసెను. రెండవ మాట, దేవుడు ఎప్పుడు నీకు మేలు కలగజేస్తాడంటే, మూడవ మాట, ఆయనతో సహవాసం చేసినప్పుడు. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనములో, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు కలుగును. నీ సహవాసమంతా దేవుని సన్నిధికి రాని వారితో, నీ సహవాసమంతా దేవుని బిడ్డలను ఎగతాళి చేయు వారితో,
నీ సహవాసమంతా లోక ప్రజలతో ఉంటే నువ్వు దీవించబడలేవు. ఇస్సాకు చూడు, దేవుని స్నేహితులు అనబడిన అబ్రహాము యొక్క వాగ్దాన పుత్రుడు. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వరకు ఉంది. ఓసారి అబ్రహామే ఆందోళన పడినాడు, ఈ ఆస్తికి అంతటికి ఎవరు వారసుడు అవుతాడన్నాడు. అబ్రహాము పనివాడు అవుతాడే అన్నాడు దేవునితో. ఎంత ఇచ్చి నాకెందుకయ్యా ఈ ఆస్తికంతా, ఇంటి పెద్ద మనిషి పని మనిషి వారసుడు అవుతాడే. లేదు అబ్రహాం, నేను నీకు ఇస్తాను. 17వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, ఆదికాండం. అబ్రహామా, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును అన్నప్పుడు ఏమంటాడంటే, ఎందుక ఇదంతా, దీనికంతా వారసుడు పనివాడు అవుతాడు కదా. 15వ అధ్యాయం 1వ వచనములో కూడా, ఆ 15వ అధ్యాయం 1వ వచనములో 2వ వచనములో, ప్రభు అయిన యెహోవా నాకిచ్చిన ఏమి, నేను సంతానం లేని వాడనైపోవచ్చున్నాను. దమస్కు ఏలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా. సరే, అంత ఇస్తే ఇస్సాకు సంపదతో సంతోషించలేదు. ఇస్సాకు యవ్వనములో ఉన్నాడు. ఇస్సాకు ప్రతి దినము పొలములో ధ్యానింప బయలు వెళ్ళాను. ఆస్తిని బట్టి కూర్చొని తింటే, చెప్పు స్వరూపక్క, కూర్చొని తింటే మన ఊర్లో భైరవకొండ కూడా బుగ్గ దగ్గర గొప్ప కొండ ఏమైపోయింది, కరిగిపోయింది రోడ్డు కోసం. ఏంద్రీడ కొండ ఉండాలంటే యాడుంది, రోడ్డు వేసేసినారు. చూసారా, కూర్చొని తింటే కరిగిపోతాయి. కానీ ఇస్సాకు సంపద మీద సంతోషించలేదు, కానీ దేవునితో సహవాసం చేయగలవచ్చు. ఆ దినాలలో దైవ గ్రంథము లేదు, ఇలా హెచ్చరించే సహోదరులు లేదు, సంఘం కూడా లేదు. దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును. ఈ లోకం నీ దగ్గర కాసులు ఉన్నంత వరకు, ఒరే గంధం, నువ్వు ఈరునివురా, నువ్వు సూర్యునివురా, నీ అంతటి వాళ్ళు లేరురా, రే 4 బిర్యానీలు తీసుకురాపోండి. అదే డబ్బులు అయిపోయినాక నువ్వు కనపడితే, చిచ్చి దరిద్రుడు ఎదురవుతున్నాడు, కనపడితే చెయ్యి అడుగుతాడు, ఇట్లా అంటాడు. అందుకని కనపడకుండా సందుల్లో దాక్కొని పోతారు. ఈ లోకం అలాంటిది. జాగ్రత్త. నువ్వు దేవునితో సహవాసం చేయి, నువ్వు ప్రార్థన చేయి. నా భవిష్యత్తు ఏమిటి? నేను రక్షించబడిన బిడ్డను కదా, ప్రభువులో పాలు పొందే బిడ్డను కదా, విశ్వాసంతో కొనసాగే బిడ్డను కదా. ఇప్పుడేందిరా నా జీవితం ఇట్లయిపోయింది? తప్పైన కుమారుడు తను తాను పరిశీలించుకున్నాడు కదా, పరీక్షించుకున్నాడు కదా. ఇప్పుడేమన్నాడు బేబీ? ఏమన్నాడు తప్పైన కుమారుడు? ఏమన్నాడు తెలుసా? తెలుదా? వానికి బుద్ధి వచ్చినప్పుడు నా ఇంటిలో ఎవరికి రక్తము ద్వారా పంచుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు కూలివాళ్ళు. కూలివాళ్లకు సమృద్ధి అయినా ఆహారం ఉంది. నేను వారసుని,
ముసలాడు కొడితే ఎంత కొడతాడు ఒక దెబ్బ? పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏవైతే కూలిపోయాడో అవన్నీ తండ్రి మరలా ఇచ్చాడు. నువ్వేదైతే కూలిపోయినావో అవి మరలా ఇస్తాడు దేవుడు. అయితే నువ్వు దేవుని కొరకు నిలబడాల. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, హింసలు వచ్చినా, ఒక విధంగా అనారోగ్యము నిన్ను వేధించినా, యోబు వలె దేవుని కొరకు నిలబడాలా. అద్భుతముగా ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. ఏది రోంత ఆరోగ్యం బాగైతే చాలు అప్పుడే లైన్లో నిలబడుతున్నాడు మావాడు. ఇప్పుడు పొద్దున్న మార్కెట్ కనిపోయినా అప్పుడే లైన్లో నిలబడినాడు ఒకడు, నాకు తెలిసినటోడు, కుర్రోడు అన్నే. ఇంకొకడు అంటే ఇడ్లీలోనే కలుపుకొని తింటాడంట. మందు చట్నీ కాదు బేబీ, ఇడ్లీలోనేనంట. అలా ఉండకూడదు. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. నా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. దేవా, నాకున్న ప్రతి బలహీనత నువ్వు ముట్టి స్వస్థ. నా పిల్లల్ని నేను ప్రయోజకులుగా చెయ్యాలి. దేవా, నీ కృపను దయచి. చాలామంది రాత్రి పూట లేకపోతున్నారు. మంచి మంచి ప్రసంగాలు పోగొట్టుకుంటున్నారు. రాత్రి బత్షెబ తన కుమారుని రాజుగా చేసింది. దావీదు దగ్గరికి వచ్చి అడిగింది, బత్షెబ, నీ కుమారుని నేను రాజుగా చేస్తాను, నా తర్వాత నీ కొడుకే. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం. తల్లులందరూ కనపడుతున్నారు కనుక రాత్రి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. 1వ అధ్యాయము 16-17 వచనాలు. బత్షెబ తన ఆధ్యాత్మిక జీవితములో ఎన్నో నిందలు పడింది, ఎన్నో శ్రమలు పడింది, ఎన్నో మాటలు తట్టుకుంది. ఆశ్చర్యకరంగా ఒక కుమారునిస్తే ఆ కుమారునికి దావీదు వాగ్దానం ఇచ్చాడు, మై ఈ అబ్బాయి నీ కుమారుడు, నా తర్వాత రాజు. ఈలోపు ఆదోనియా అనేవాడు గర్వించి నేను రాజు నగుదును. ఆ 1వ అధ్యాయంలో ప్రేమ విందు కూడా ఏర్పాటు చేశాడు. అనేకులను పిలిపించుకున్నాడు. ఇది బత్షెబ వినింది, రాజు దగ్గరికి తీసుకువచ్చేసింది. అయ్యా, నాకు మాట ఇచ్చావు కదా, బిడ్డ జన్మించినప్పుడు నా తర్వాత నీ కుమారుడు రాజు అవుతాడన్నావు కదా. ఇప్పుడు ఆదోనియా రాజుగా ప్రకటించుకుంటున్నాడు. మరి నా బిడ్డ భవిష్యత్తు లేదు. లేదు, నన్ను స్థిరపరచి నన్ను నిలబెట్టిన దేవుని నామమును బట్టి నీ కుమారుడే రాజు అవుతాడని ప్రకటించింది. 30వ వచనం. రాజుగారు, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 30వ వచనం.
29 రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలుల యెహోవా నామముతోడు నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చింది. ఈ దినముననే ఒక తల్లి తన కుమారుని రాజుగా చేయడానికి బహుశ్రమ పడింది. బైబిల్ పండితులు ఏమంటారంటే, తల్లిదండ్రులు తమ పిల్లలను హీరోలుగా చేయగలరు అంట, నీరోగా చేయగలరు అంట. నీరో అంటే అబద్ధాలాడేవాళ్ళు. నీరో చక్రవర్తి తాగిన మైకములో రోమా పట్టణాన్ని తగలబెట్టి ఆ నిందను దేవుని పిల్లల మీద మోపారు. ఆఖరికి జీరోగా చేయగలరంట. అసలే రంగు తక్కువ అమ్మ, 11 అయినా లెగాకంటారు. కానీ మోసే తల్లిదండ్రులు తమ పిల్లలను హీరోలుగా చేశారు. మోసే తల్లిదండ్రులు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులు ఏం చేస్తున్నారు? రాజభవనాలలో ఉన్నారా? బానిసలుగా ఉన్నారు. ఐగుప్తీయులు తమ ప్రాణములను, ఇశ్రాయేలుల ప్రాణములను విసికింపజేస్తున్నారు. కఠినముగా పని చేయించుకుంటున్నారు. బహు కష్టపెడుతూ ఉన్నారు. అట్టి దశలోనే అమ్రాము యొకోబేదు తమ పిల్లలను హీరోలుగా చేశారు. మోషే నాయకుడిగా ఉన్నాడు, అహరోను ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, మిరియాము ప్రవక్తిగా ఉంది. కనుక నీ పిల్లలను నువ్వు ఉన్నతమైన వ్యక్తులుగా నీవే చేయగలవు. వాళ్ళని చూడు వీళ్ళని చూడు కాదు. జ్ఞానవంతురాలకు సామెతల గ్రంథం 31వ అధ్యాయములో ఆమెను గురించి అనేకమైన మాటలు ఉన్నాయి. అందులో ఒక మాట ఏంటంటే, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. రై ఏంది ఈరోజు చెడ్డ మాట మాట్లాడినావు? మన ఇంట్లో ఎప్పుడు మాట్లాడమేది? మన ఇంట్లో ఈ మాట రాదు కదా. వీడు అప్పన్న కానీ జత పట్టాడు, చెప్పాడు మన జత వద్దు, ఇంట్లోనే ఉంది. మొక్కై వంగంది మానై వంగున అంటుంది. ప్రారంభములోనే పసిపిల్లలుగా ఉన్నప్పుడే నీ కుటుంబములో ఉదయకాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, సహవాస కూడికలకు ఎప్పుడైతే నడిపించుకుంటావో ఆశ్చర్యకరంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. యవ్వనములో మంచి పేరు కలిగి ఉంటారు. దేవుని నీడలో ఉన్నవాళ్ళు, లోకపు నీడలో కాదు, డబ్బు నీడలో కాదు ఉండాల్సిందేది నీ పిల్లలు. దైవికమైన వాతావరణపు నీడలో ఎప్పుడైతే ఉంటారో దేవుడు వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తారు. బత్షెబ తన జీవితములో చాలా హింస పొందినను తన కుమారుని ఎక్కడ కూర్చోబెట్టింది? సింహాసనం మీద. కుమారుడు చూడు, మొదటి రాజుల గ్రంథం, తన తల్లి వస్తూ ఉంటే
ఆసనం ఒకటి ఏపించి తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకున్నాడు తల్లిని. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. బత్షెబ మంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పేదనని ఆదోనియ పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి 2:18-19 రాజు లేచి ఆమెకెదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వమున. మిలిటరీ వాళ్ళు చూసినారా, పేద కుటుంబాలలో వాళ్ళు మిలిటరీ ఆఫీసర్గా అయ్యి వాళ్ళ ఇళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ ఇల్లు సరైన నివాసం ఉండదు. వారు నమస్కారం చేసి వచ్చి ఆ టోపీ తీసుకొచ్చి వాళ్ళ తండ్రికి లేదా తల్లికి పెడతారు. ఎందుకు అమ్మ, ఇదంతా నీ ప్రయాసమేమన్నా. సొలొమోను ఏం చేశాడు? రాజ అంతఃపురంలో తన తల్లి వస్తూ ఉంటే లేచి నిలబడి తల్లికి వందనం చేశాడు. ఒక సింహాసనం కూర్చోండబెట్టి తన పక్కనే కూర్చోండి. అమ్మా, ఇది నీదేనమ్మా, నాది కాదు. ఈరోజు మహిళా దినోత్సవం కదా, ఒకసారి ఆలోచిస్తాం. నీ పిల్లలను మంచివారిగా చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధి నడిపించాలి. జెబెదయి కుమారుల తల్లి తన 2 కుమారులను ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి, ప్రభువా, నాదో చిన్న కోరికయ్యా, ఏమమ్మా, నా 2 పిల్లలు నీ ఇరుపక్కల ఉండాలి ప్రభువా. ఎంత మంచి తల్లి అండి. చిన్నప్పుడు తండ్రి లేడు, తల్లి ఉంది, ఆమెకు ఒకడే కొడుకు. వాడు స్కూల్ నుండి వస్తూ పొలాలలో గోంగూర కట్ట ఎత్తుకొని వచ్చాడు. అబ్బా, నా కొడుకు ఎంత మంచోడే, 10 రూపాయలు నిలబెట్టాడే నాకు ఈరోజు. ఏం తెచ్చాడు? పొలాలలో నుండి గోంగూర కట్ట ఎత్తుకొని వచ్చాడు. 2వ రోజు పక్కింట్లో కోడిగుడ్డు పెట్టింది గుట్లో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేరు. అబ్బా, నా కొడుకు కోడిగుడ్డు తెచ్చాడే, 10 రూపాయలు మిగిలి పెట్టాడు. అబ్బా, నా కొడుకు ఎంత మంచోడే. ఆ తప్పుడు పనులు చేసేటప్పుడే ఖండించింటే, లేదు మంచోడు. వాడు ఏమైనాడంటే వీధి రౌడీ అయిపోయి, స్టేట్ రౌడీ అయిపోయి, రౌడీల మధ్య గొడవ వచ్చినప్పుడు పొరుగింటి వాళ్ళు పొడిసి చంపేస్తే వారికి ఉరిశిక్ష విధించారు. ఇక ఉరిశిక్ష తీసేటప్పుడు ఆ అధికారులు అడిగారంట, కుమారుడా, నీ కోరిక ఏమి? మా అమ్మని రమ్మనండి, మా అమ్మతో మాట మాట్లాడాలా అని. నా కొడుకు స్టేట్ రౌడీగా ఉండి ఎన్ని దొంగతనాలు చేసి ఎన్నెన్ని స్కూటీ చేసి ఎదుగు పెట్టినాడో అని సంతోషంతో మమ్మీ దగ్గర, ఏమిరా, ఎందుకు పిలిచావు? రామా, నీతో మాట్లాడాలి, దగ్గరికి రమ్మని షూ పట్టుకొని కొరికాడంట. ఎందుకు రాడా చెవు కొడుకుతున్నావు? పిల్లప్పుడు ఆ గోంగూర కట్ట తెచ్చినప్పుడు 4 తగిలిచ్చింటే, ఆ గుడ్డు తెచ్చినప్పుడు 4 తగిలిచ్చింటే, నేను నీకు మన్ని ఇవ్వాల్సినది పోయి నువ్వు నాకు ఏమమ్మా? ఆ యమనస్తుడు కన్నీళ్ళు పెట్టుకుంటా, తెలిసి పాడైతున్నప్పుడు తల్లులు హెచ్చరించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ప్రార్థించాలి. యేసు ప్రభు శిలోమాను మోయచ్చు. ఆ యెరూషలేము కన్యకలు, ఆ యెరూషలేము యొక్క తల్లులు
వస్తూ ఉంటే ఆయన అన్న మాట ఏ మాట? ఏమన్నాడమ్మా? జ్యోతిర్మయ్య చెప్తారు. నన్ను అడుగు మామ, నేను చెప్తాలే అంటాను. అమ్మా, అమ్మలారా, నా కోసము మీకోసము పిల్లల కొరకు మార్పు పొందడానికి, భర్త మార్పు పొందడానికి రా, కంటిన్యూగా మందిరానికి రా, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. కూర్చుందాం రా. చిన్నప్పుడు ఆకలి దప్పులు అనుభవించలేదా మనము? వారంలో ఒక పూట ఏమి పని మానుకుంటేనేమి, రా దేవుని మందిరాన్ని పోదాను రా. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు బాగు చేస్తాడు. ఎందుకట్లా? మందులే, తాగుడే. ఇట్లుంటే ఎప్పుడు బాగుపడతావు? ఇది మంచిది కాదు. పిల్లలు చేతికి వస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? మందలింపు. అవన్నీ నీకేయాలన్నా కానుకలు వచ్చే సరిపోదు అని అనుకుంటే నష్టపోతావు. నీ హృదయం ముఖ్యం, నీ జీవితం ముఖ్యం ప్రభునకు. ప్రభు వాడుకొని అర్హమైన పాత్రలుగా ఉండాలి. యేసు ప్రభువా, నీ కృపను నాకు దయచి, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు. ఇక 4వ మేలు, ప్రభు కొరకు ఎన్ని శ్రమలు పడతావో, ఎన్ని నిందలు పడతావో, ఎన్ని అవమానాలు పొందుతావో వాటన్నిటిని మేలు చేసే దేవుడు. ఆదికాండం 50 అధ్యాయం 20 వచనం, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరి, దేవుడైతే అది మేలుకే ఉద్దేశించెను. ఆయన నామము నిమిత్తము జనులు హింసించి, నిందించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ ఫలము అధికమగును. తల్లి లేదుగా యోసేపునకు, తల్లి లేని కారణంగా యాకోబు అమితముగా ప్రేమించి తన కుమారుల కంటే ఎక్కువగా యోసేపును ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టి యోసేపు సోదరులు యోసేపు మీద అసూయబడిరి, యోసేపు మీద పగబట్టిరి, మరింత పగబట్టిరి, గుంటలో వేసిరి, 30 వెండి నాణాలకు అమ్మి వేసిరి. మీరు నన్ను ఇక్కడికి అమ్మి వేసినందుకు మీరు దుఃఖపడకుడి, మీకంటే ముందుగా దేవుడు నన్ను ఇక్కడికి మిమ్మల్ని పోషించట. రండి, ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉంది, మీకు కరువు అనుకొనకుండా నేను పోషిస్తా. చివర్లో అంటున్నాడుగా, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, ఆ కీడే దేవుడు ఏం చేశాడు? మేలుగా చేశాడు. ప్రభు కొరకు నువ్వు నిందలు భరిస్తే, నువ్వు అవమానాలు భరిస్తే, ఒక్కరు ఒక మాట అనకూడదంట నిన్ను, బహుమతులు ఎట్లా వస్తాయి? ఇదిగో
మేము ప్రార్థనకు వస్తాము, కానీ ఒక్కరు కూడా మమ్మల్ని ఏమనకూడదు. ఎవరి కోసం వస్తాము? దేవుని వాక్యము ఖండిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది. అది నిజమైన విశ్వాసం అయితే స్వీకరిస్తావు. శరీర సంబంధమైన మనసు ఉందనుకో, నువ్వు స్వీకరించాలి, నీ మనసు ఒప్పదు. కానీ భక్తులు అలా కాదు. నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకము అన్నారు వాళ్ళు. నిజమే కదా, నా జీవితాన్ని సరిచేయడానికే కదా ఆయన మాట్లాడిండేది. నా జీవితంలో ఈ బలహీనత ఉందని కదా, తొలగించుకోవడానికి కదా నన్ను హెచ్చరించిండేది. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. దావీదు కూడా ఇశ్రాయేలులకు బహుమేలు చేశాడు దావీదు. కానీ సిమ్మి అనేవాడు దూషిస్తూ ఉంటే దావీదు అనుచరులు అన్నారు, ఒక్క మాట సెలవేమో వాడిని పొడి చేస్తాము. ఏమన్నాడు దావీదు? వాడు పలికిన శాపమునకు బదులుగా దేవుడు నాకు మేలు చేయి. సరే, దేవుడు నాకు మేలు చేయును. దేవునికి అప్పచెప్పాడు. బదులు తీర్చుకోలే. బదులు అంటే నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివి, నువ్వు ప్రభుకు అప్పగించు. తీర్పు తీర్చుట నా పని అన్నాడు. మనం సరిగ్గా తీర్చలేం. గత రాత్రి హామానుని గురించి ఆలోచించాం కదా. యూదులను గురించి చెడు యోచన చేశాడు. వాడు తలంచిన చేటే వాని నెత్తి మీదకి దేవుడు రప్పించాడు. మనుష్యుడా ఏమి విత్తేదవో ఆ పంటే. ఇంకొక మేలు ఏదంటే దేవుని మందిరపు మేలుల చేత తృప్తి. 65వ కీర్తన 4వ వచనం. కీర్తనలు 65 నీ ఆవరణములలో నివసించున్నట్లు 65:4 నువ్వు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలుల చేత మేము సంతృప్తి నొందుచున్నాము. నీ మందిరపు మేలుల చేత దేవుని 31వ కీర్తన 19లో ఏముందంటే, యెహోవాయందు భయభక్తులు గల వారికి, నీయందు భయభక్తులు గల వారికి నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎక్కడ ఖైదు చేయబడ్డాడో యోసేపు అక్కడే దాచిపెట్టాడని దేవుడు యోసేపున. ఏం దాచిపెట్టాడు? నన్ను మాత్రం అడగక బొబ్బాయి, అడిగితే నేను మళ్ళా అంటున్నాడు బావాడు. అడగనులే. ఏం దాచిపెట్టాడు? సింహాసనం దాచిపెట్టాడు అంటాడు కదా. ఐగుప్తులో ఏ స్థలమందు నేను బాధపడ్డానో ఆ బాధ మర్చిపోనట్లు చేశాడు. ఎక్కడ బాధపడ్డానో అక్కడే నన్ను ఫలింపజేశాడు. ఫలించడమే కాదు, ఒక సింహాసనము నాకు సిద్ధం చేశాడు.
రాజుగారు అన్నారు, అబ్బాయి పేరుకు మాత్రమే నేను, పెత్తనమంతా నీదే, అందరూ నీకు నమస్కారం చేస్తారు, నీ సెలవు లేక నా ప్రజలు చెయ్యి కానీ కాలు కానీ ఆడించకూడదు అని. ఒక బానిసకు కారణమేమి? యెహోవా ఉత్తముడని, ఉత్తోడని కాదు, ఆయన మేలులు చేసే దేవుడు, ఉత్తముడు, మంచివాడు. నా దేవుడు మంచివాడు. నేను మంచితనంగా ప్రవర్తించాలి, మంచితనంగా జీవించాలి. నేను ఎక్కడున్నా మంచి తప్ప చెడు నా దగ్గర ఉండవు. ఎస్తేరు దేవుని యందు భయభక్తులు కలిగినది. తన పినతండ్రి పెంచుకున్నాడు, ఆ పరిధిలోనే ఆమె ఉంది, ఇంకొక గీత దాటలేదు. ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూలో సుప్రియ ఎస్తేరు పాస్ అయిందా, పాస్ కాదు, ఎన్ని మార్కులు వచ్చాయి ఎస్తేరు? ఇది పరీక్షల కాలం కదా. ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఆమె యందు అతనికి దయ. ఒక అనాథను 127 సంవత్సరముల మహారాణి చేశారు. అనాథను నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన నేలు ఎంతో గొప్పది. ఆయన తన ప్రజలకు ఏమి సిద్ధం చేశాడో మన కంటికి, మన హృదయమునకు తెలియదంట. నువ్వు నమ్మకంగా ఉండాల దేవుని కొరకు. ప్రభు కొరకు ఎలాగ ఉండాలా? పండగలు వచ్చినప్పుడు భక్తి కాదు. ఏం తెచ్చుకున్నారా అంటే, ఎట్లా తెచ్చుకుంటాం మామ, మా దేవుడు సిలువలో ఉంటే. ఈస్టర్ నా పొద్దు లేచాడు వీడు సీసా పట్టుకొని, వీడు లేచిన్నాడు సగం సీసాతో. అమ్మయ్య పండగ అయిపోయినాయినా, ఇంకా మళ్ళా క్రిస్మస్. అది రొటీన్ భక్తి. ఒక్క యోనా ప్రకటన ద్వారా 1,20,000 మంది మారు మనసు పొందారు. ఎంతమంది? ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా మరి ఎంతమంది మారు మనసు పొందుతున్నారు? నాది అక్కడే ఉండు, నీకు అభిషేకం లేదు, ఏం లేదు, అయినా మీ ఇంటికి రావాలంటే కనీసం 1000 రూపాయలు ఇవ్వాలి వస్తుంది నాకు. ఏంది ఏందండి ఇది? వ్యాపారం. నా కారు నేను ఎవరమన్నా నేను. ఆయన సంచరించాడు. నీకుంటే నువ్వు వాడు, భారం పెట్టాలి పిల్లల మీద, దేవుని పిల్లల మీద. నేను ఇప్పటికీ కొన్ని గృహాలకు పోతే కొన్ని స్థలాలలో 10 రూపాయలే ఇస్తారు. ఏంది ఇదని ఎప్పుడే కానీ ప్రశ్న కూడా వేయలే. జూటూరులో ఒక ఆయన ఉండేవాడు, ఆయన రైల్వే ఉద్యోగి, పేరు ఇస్సాక్. ఎప్పుడు పోయినా 5 రూపాయల బంధానే ఇస్తాను నాకు. కాదు ఇస్సాక్ గారు, మీరు రైల్వే ఎంప్లాయే కదా, 1000 రూపాయలు కదా జీతము. అయ్యా పేద విధవరాలు 2 కాసులే కదా ఇచ్చిండేది, నేనైతే 5 రూపాయలు కదా అయ్యా అనేవాడు ఇస్లాం. సరే, సంపద కోసం కాదు ఇది సేవ, వృత్తి కోసము కాదు ఇది సేవ, పరలోక సంబంధమైన సేవ. ఆయన దేవదూతలకు ఇవ్వకుండా నీకు నాకు ఇచ్చాడు.
దేవదూతలకు ఇస్తే ఒక్క క్షణమే ప్రపంచాన్ని మార్చి వేస్తారు. ఒక్క దేవదూతే ఒక క్షణములోనే కొన్ని లక్షల మందిని నరికేసింది. కానీ ఈ సేవ ఆయన దేవదూతలకి లేదంట. తొంగి చూసే అవకాశం ఇచ్చాడంట దేవదూతలకు. ఈ సేవను పేతురు పత్రికలో చూడండి. ఇటువంటి గొప్ప సేవను మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పరలోకమందు పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీరిప్పుడు తెరవబడిన ఈ సంగతులను తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిదని సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడవచ్చు. దేవదూతలకి లేని ఒక గొప్ప భాగ్యము. సహోదరుడా, ప్రార్థించే భాగ్యం ఇచ్చారు, పాటలు పాడే భాగ్యం ఇచ్చారు, ప్రకటించే భాగ్యం ఇచ్చారు, ఇద్దరు నడిపించే భాగ్యము. ఉత్త టేబుల్ కాడే బేబీ అప్పుడే ఆ గోడల నుండి వచ్చేది, ఆ గోడ సుందరం ఆక్రమించుకుంది, బేబీకి తట్టుకోలేక నిద్రపోతుంది. టైం అయింది స్వామి అంటుంది. దేవదూతలకు లేని గొప్ప భాగ్యము నీకు నాకు ఇచ్చాడు. నీకు ఇచ్చిన కృపావరాన్ని దేవుని కొరకు ఉపయోగించు. అందుకే చెప్తా ఉంటా, నీ జేబులో కాసులు ఉండంగానే, నీ ఒంటిలో ఆరోగ్యం ఉండంగానే, నీ ఇంటిలో గుక్కడు బియ్యం ఉండంగానే దేవుని పనికి ఉపయోగించు. వారికి అప్పచెప్తే క్షణాలలో చెప్పేసేసేస్తారు. కానీ తొందరగా లోకం వైపు తిరిగే సామాన్యులమైన మనకు దేవుడు ఇచ్చాడు. దాన్ని అభివృద్ధిపరుచు, దాని కొరకు ప్రయాసపడు. నీ ఉద్యోగం కోసం చూడు. ఎండ అంటే నిలబడతావా? వర్షం అంటే నిలబడతావా? చలి అంటే నిలబడతావా? పైగా శ్వేత మన ఆసుపత్రి కాడ ఇట్లా నిలబడి ఇటు తిప్పుతుంది. ఏదమ్మంటే బెదనైనా ఈ ఆసుపత్రిలో నా ముఖం ఉన్నట్లు కనబడితే బెదనైనా నెల జీతం వచ్చాలి బెదనైనా అంటారు. జిపిఎస్ ఆసుపత్రిలోనే ఉంది అన్ని జీతం వచ్చారు. జ్యోతిర్మయ పోలీస్ స్టేషన్కి తిరుగుతుంది. ఏమంటే మామ నేను ఇట్లా తిరుగుతేనే నాకు ఆడ జీతం వచ్చేది. బట్టి ఇన్ని జీతం రావడానికి ఇన్ని పడుగొప్పలు పడుతున్నావే, మరి ప్రభు పని కొరకు దేవుడు నీకు ఇచ్చాడని, ఎవరికి లేని భాగ్యం ఇచ్చాడని. సాయంత్రం పూట అమ్మాయి ఏందమ్మా ప్రార్థన రాకుండా ముచ్చట్లు రా, దేవుడి సన్నిధికి రా, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమి ఎందుకు రాలేదయ్యా? రాయ్యా దేవుని సన్నిధికి, దేవుడు ఆశీర్వదిస్తాడు. పనికిమాలిన దానిలోకి ఎంత చక్కగా ఫోన్లు చేసుకొని వెళ్తారు చూడు. దైవ సంబంధమైన వాటికైతే నేను రానేరా, కుక్కలు మరుగుతాయి. సరే, కనుక ఒక వాహనం వచ్చేదట్లా ప్రార్థన చేయండి. అలాంటి వారి కొరకు ఒక వాహనం కొనేదట్లా ప్రార్థన చేస్తాం. ఎందుకంటే చాలామంది ఉన్నారు కదలలేకుంటున్నారు. కదిలితే కుక్కలు మరుగుతాయి. ఆశే మాకు, నీకేమి ఒక అడుగు లోపల ఒక అడుగు బయట అంటున్నాడు. అలా కాదు. సామెత కీర్తనలో ఒక మాట ఉంది, దేవుని సన్నిధిలో మా పాదములు కనబడుచు. దేవుని మందిరానికి రావడానికి లెక్క లేకపోతే గుర్తులు ప్రార్థన చేసుకుంటాం.
ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మీ నామములో యేసు ప్రభువా 2 నెలలు మీరు కాపాడి 3వ నెల బహుమానంగా ఇచ్చి చలికాలం గతించి ఎండాకాలం ఆరంభ దినాలలో ఉన్నాం. పగటి వేళ ఎండకైనను రాత్రి వేళ కలుగు వెన్నెలకైనను నీవు భయపడకుందు అనే మాటను బట్టి ముగిస్తావు. ఎండలు అధికంగా ఉన్నాయి. పొలాలలో పనిచేసేవారిని దీవించండి, డ్యూటీలు చేసేవారిని దీవించండి, రాత్రింబగలు విభిన్న రీతిగా ప్రయాసపడే వారిని దీవించండి. వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచేయండి. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. స్వరూపక పెద్ద కోడలు గర్భవతి దీవించండి, మంచి పోషకాలు దయచేయండి. కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సుఖ కానుపు దయచేయండి. అలాగే యేసయ్య కుమార్తె కూడా ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది. ఆ అమ్మాయి విషయంలో కూడా మంచి ప్రసూతి దయచేయండి. సంతానం లేని వారిని కనికరం చూపండి, వారి దాంపత్యం దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. ఉన్నతమైన చదువుల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి యవనస్తురాలను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను. వారి జీవితాలలో, ఉద్యోగ విషయాలలో, వివాహ విషయాలలో ఆయమును మీరు దయచేయండి. తాతయ్య ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష, అలాగే కొందరు పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవటం కృపను దయచేయండి. నరసింహ కుమారుడు, మేడం యొక్క అన్న కుమార్తె, ఇంకా అనేకమైన పిల్లలు ఉన్నారు. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవటం కృపను దయచేయండి. బుధవారం, శనివారం జరగబోయే కూడికలను మీరు ఆశీర్వదించండి, అనేకులు నడిపించండి. వంశీ కొరకు మానక విజ్ఞాపనం చేయుచున్నాం. ఈ దినం నడిపించారు, మీకు స్తోత్రము. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ప్రతి కూడికకు వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. ప్రపంచ నాయకులను, అధికారులను దీవించండి. దేశ నాయకుల అధికారులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీ కృపను దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. జగదీసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచినట్లుగా మీ కృపను దయచేయండి. రాజయ్య డ్యూటీకి వెళ్ళింటే క్షేమంగా నడిపించండి. బిషప్ డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. యేసు ప్రభువా పాలకు ఈ నెలలో పరీక్ష ఫలితాలు రావాలి. పేపర్ దిద్దు అధికారులను దీవించండి. మంచి ఫలితాలతో పాస్ అవటకు మీ కృపను దయచేయండి. నైనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎండలు అధికంగా ఉన్నాయి. ఎవరు ఏ విధమైన బలహీనతల గురి కానివ్వకుండా కాపాడు. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు సంతానం దీవించండి. స్థానిక సంఘాలను బలపరచండి. దినపు యాత్రలో మీరు మహిమ పొందమని ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలు.